హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి ముఖ్యంగా కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నటువంటి వాళ్ళ కోసము ఫ్రంట్ పార్ట్ కుట్టడం ఒక టాస్క్ లాగా ఉంటుంది కదా. ఇవాళ అయితే మనం సైజుతో పని లేకుండా మీకు చక్కగా ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, ఏ సైజు వాళ్ళకి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తున్నానండి. వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. మీరు మధ్యలో స్కిప్ చేస్తే నేను చెప్పిన పాయింట్స్ ఏవి కూడా మీకు అర్థం అవ్వవు, తెలియవు. చూడండి, ఇవి వచ్చేసి హుక్స్ పట్టి, కాజా పట్టి పీసెస్. ఇవి షేప్ బెల్ట్ పీసెస్. షేప్ బెల్ట్ యొక్క ఒరిజినల్ క్లాత్. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ క్లాత్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలో చూద్దాం. ఈ మెయిన్ క్లాత్స్ ఉంటాయి కదా, ఒరిజినల్ క్లాత్ ఇలా పెట్టుకోండి. అంటే నెక్స్ రెండు ఎదురెదురుగా ఉండాలి, ఫ్రంట్ నెక్కులు రెండు ఎదురెదురుగా ఉండాలి 2 పీసెస్కి కూడాను. అలాగే ఈ క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ అనేది కిందికి ఉండేలాగా చూసుకోండి. ఒరిజినల్ సైడ్ కిందికి, రాంగ్ సైడ్ పైకి, రెండిటికి కూడా అలాగే ఉండాలి. నెక్స్ రెండు ఎదురెదురుగా ఉండాలి. ఖచ్చితంగా నెక్స్ రెండు ఎదురెదురుగానే ఉండాలి, లేకపోతే మీకు రెండు ఫ్రంట్ పార్ట్లు ఒకే వైపుకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు వీటిపైన నీట్గా లైనింగ్ క్లాత్లని సెట్ చేసుకోండి. ఇలా రెండు కూడా లైనింగ్ క్లాత్లని ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్కి పిన్ పెట్టి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మీరు ఒకవేళ డైరెక్ట్గా కుట్టలేకపోతే అక్కడక్కడ పిన్స్ పెట్టుకోండి, మీకు కుట్టడం ఈజీ అవుతుంది. ఫస్ట్ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఈ నెక్ దగ్గర నుంచి మాత్రమే కుట్టడం స్టార్ట్ చేయాలి. ఓకే, చూడండి ఇక్కడ నుంచి ఇలాగా కుట్టేటప్పుడు మీరు క్లాత్ని అది ఏమీ లాగొద్దండి, ఫ్రీగా మన హ్యాండ్ని ఇలా పైన టచ్ చేసుకుంటూ కుట్టాలి. రౌండ్స్ తిరిగే చోట మాత్రం పాదాన్ని కాస్త నెమ్మదిగా పైకి లేపుతూ ఫ్రీగా కుట్టండి. ఓకే, ఇలాగా నీడిల్ని క్లాత్ లోపలికి దించిన తర్వాత ఇలా రెండో వైపుకి తిప్పుతూ కుట్టండి. రౌండ్స్ తిరిగే చోట పాదాన్ని పైకి లేపుతూ కుట్టండి. ఇలా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఒరిజినల్ క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసేయండి. ఓకే, ఈ విధంగా చుట్టూ ఉన్న వేస్ట్ అంతా కూడా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసేద్దాం. ఇప్పుడు రెండవ పీస్ని వచ్చేసరికి ఇక్కడి నుంచి కుట్టాలి. పైన షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ దగ్గరికి కుడుతూ రావాలి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఇలా కుట్టేటప్పుడు ఒక్కొక్కసారి చూడండి, ఇలా క్లాత్ దగ్గరికి ప్లీట్స్ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే మనకి ఏంటంటే ఒరిజినల్ క్లాత్ పల్చగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుందన్నమాట. దానివల్ల మనం కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ కుట్టు ఏదైతే ఉంటుందో కుట్టుని అక్కడక్కడ కట్ చేసామనుకోండి, పై వైపున కింది వైపున థ్రెడ్ అనేది లూజ్ అయ్యి మనకి నీట్గా వస్తుంది అనమాట. ఫినిషింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి. స్టిచ్ చేసుకున్నాం కదా, చూడండి ఎలా వచ్చిందో. ఇలా కుచ్చులాగా వచ్చింది కదా. ఇలా వచ్చిన చోట ఈ థ్రెడ్ని ఇటువైపు రెండు వైపులా కూడా కట్ చేయండి. కట్ చేయడం వల్ల చూడండి థ్రెడ్ అనేది లూజ్ అవుతుంది. చాలా వరకు లైనింగ్ మనము స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ ప్రాబ్లం అనేది వస్తూనే ఉంటుంది. అక్కడక్కడ మీకు ఎక్కడైతే అలా కుచ్చుగా అనిపిస్తుందో అక్కడంతా కూడా కట్ పెట్టేసేయండి. చూడండి, ఇలా మీకు ఈ కార్నర్స్ దగ్గర కూడా క్లాత్ ఒక్కొక్కసారి పైకి లెగిసినట్టుగా ఉంటుంది. అలాంటప్పుడు కూడా మీరు ఆ థ్రెడ్ని కట్ చేయండి కార్నర్స్ దగ్గర, అప్పుడు నీట్గా ఫ్లాట్గా ఉంటుంది. ఓకే, ఇలా మనం రెండు కూడా ఫ్రంట్ పార్ట్లకి లైనింగ్ క్లాత్ అయితే సెట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు డాట్స్ ఏ విధంగా కుట్టాలో చూద్దాం. ఈ ఫ్రంట్ డాట్లు కుట్టడం కోసము ఫస్ట్ ఒక ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ ఇలా పైకి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు రెండవ ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఇలా పెట్టండి. రెండవ ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ అనేది కింది వైపుకు ఉండాలి. ఓకే, ఇలాగా ఒరిజినల్ ఇలా ఎదురెదురుగా ఉండాలి. కింది వైపు క్లాత్, పై వైపు క్లాత్ యొక్క నెక్కలు రెండు ఒకవైపుకే ఉండాలి, సైడ్ ఆమ్ రౌండ్ ఒకవైపుకే ఉండాలన్నట్టు. ఓకే, ఇలా మనం ముందుగానే సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ డాట్ కుట్టడం కోసం మార్క్ చేసుకోవాలి. రెండు పీసులని ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మాత్రమే మార్క్ చేయండి. అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఒకేలాగా వస్తాయి అన్నట్టు. ఇప్పుడు డాట్స్ మార్క్ చేసుకునేటప్పుడు చూడండి, ఇది ఫ్రంట్ నెక్, ఇది హుక్స్ పట్టి, కాజా పట్టి, ఫ్రంట్ ఓపెన్ వస్తుంది. ఇక్కడి నుంచి మనం మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ బేస్ అంతా కూడా ఈ మెయిన్ డాట్ మీదే డిపెండ్ అయి ఉంటుందండి. ఈ బ్లౌజ్ యొక్క నెక్ విడ్త్ వచ్చేసి కటింగ్ వీడియోలో మీరు చూడొచ్చు 2.5 ఇంచులు పెట్టాను. కానీ స్టార్టింగ్ మనకి ఇక్కడ మెయిన్ డాట్ కుట్టేటప్పుడు ఏ సైజు వాళ్ళకైనా సరే కనీసం 2.5 ఇంచులు ఖచ్చితంగా పెట్టాలి.
ఓకే, ఇక్కడ ఇది చిన్న సైజు బ్లౌజ్ అయినప్పటికీ కూడా నేను 2.5 ఇంచులు పెడుతున్నాను. అప్పుడే మీకు కప్ అనేది నీట్‌గా తేలుతుందనమాట. 2.5 పెడితే మీకు మరీ ముందుకొచ్చేసినట్టుగా అయిపోతుంది. కొంచెం పెద్ద సైజు వాళ్ళకి లేదా మీడియం సైజు వాళ్ళకైనా కూడా మీరు 3 ఇంచుల విడ్త్ అనేది పెట్టొచ్చు. ఇంకెంతకన్నా పెద్దగా అయితే పెట్టొద్దండి. ఇంతే. ఓకే, ఇప్పుడొచ్చేసి డాట్ కుట్టడం కోసం కూడా ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి 2.5 ఇంచులు ఈ మార్కింగ్ దగ్గర నుంచి పెడుతున్నాను. ఒకవేళ పెద్ద సైజు బ్లౌజ్ అనుకోండి 2.35 ఇంచులు పెట్టొచ్చు. మరీ చిన్న సైజు అయ్యి కొంచెం ఛాతీ తక్కువగా ఉండే వాళ్ళకైతే డాట్ కుట్టడం కోసం మాత్రం 2.5 ఇంచులైనా పెట్టొచ్చు. ఓకేనా, ఇలాగా ఇక్కడైతే నేను 2.5 ఇంచులు మెయిన్ డాట్ కుట్టడం కోసం పెట్టాను. ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర కట్స్ పెట్టండి. స్టార్టింగ్ 2.5 ఇంచులు కామన్గా ఎవరికైనా పెట్టేయచ్చండి. పెద్ద సైజ్ అయితే మాత్రం 2.5 కాకుండా ఒక 3 ఇంచులు పెట్టుకుంటే మీకు ఆ కప్ సైజ్ అనేది నీట్గా రౌండ్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ డాట్ కోసము ఈ ఓపెన్ని ఇలా ఫోల్డ్ చేయండి. అంటే హుక్స్ పట్టి కాజా పట్టి వచ్చే వైపును ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ కన్నా ఒక 1/2 ఇంచు కింది వైపుకి మార్క్ చేసుకోండి. 1/2 ఇంచు కింది వైపుకి, పై వైపున కన్నా కొంచెం కిందికి ఈ డాట్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా ఒక కట్ పెట్టేసేయండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి ఆమ్ రౌండ్ దగ్గర డాట్ కోసం సపరేట్గా ప్రత్యేకించి మార్క్ చేయాల్సిన పనేమీ లేదండి. ఎందుకంటే మనం మెయిన్ డాట్ ఫస్ట్ కుడతాం కదా, ఆ మెయిన్ డాట్ని బేస్ చేసుకుని ఈ ఆమ్ రౌండ్ డాట్ అనేది కుట్టుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. అది ఏ సైజు వాళ్ళకైనా ఇది ఇంత పెట్టాలా అంత పెట్టాలా కరెక్ట్గా పెట్టామా లేదా అన్న డౌట్ లేకుండా మీకు ఈజీగా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఒక ఫ్రంట్ పార్ట్ తీసుకుని లైనింగ్ క్లాత్ పై వైపుకు ఉందండి, కింది వైపుకి టక్స్లు రెండింటిని ఇలా ఫోల్డ్ చేయండి. ఓకే, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మనం ఏదైతే మెయిన్ డాట్ కోసం టక్స్లు ఇచ్చామో ఆ టక్స్ పాయింట్లని రెండింటిని కలుపుతూ కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసేసి పాదం కింద పెట్టండి. ఇలా పాదం కింద పెట్టిన తర్వాత ఇప్పుడు పాదాన్ని పైకి తీసి నీడిల్ని క్లాత్ లోపలికి గుచ్చేసేయండి. ఇప్పుడు షోల్డర్ ఉంది కదా, షోల్డర్ మధ్యలో ఇలా ఒక ఫింగర్ని పెట్టి మనం ఈ క్లాత్ని ఇలా సైడ్కి ఇలా అనండి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా అనడం వల్ల మీకు ఈ మెయిన్ డాట్ అనేది షోల్డర్కి ఇలా స్ట్రైట్గా వస్తుంది. ఓకే, ఇలా కొన్నిసార్లు మరీ షోల్డర్కి స్ట్రైట్గా రాకపోవచ్చు. అలాంటప్పుడు చేసేదేం లేదండి, అడ్జస్ట్ చేసుకుని కుట్టేయడమే. ఓకే, ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ పొడవు 2.5 ఇంచులు పెడుతున్నాను. ఈ 2.5 ఇంచుల డాట్ పొడవు అనేది చిన్న సైజు బ్లౌజ్ దగ్గర నుంచి మీడియం సైజ్ బ్లౌజ్ వరకు సరిపోతుంది. ఒకవేళ మరీ పెద్ద సైజు బ్లౌజు బాగా పొడవు ఎక్కువ పెట్టినటువంటి బ్లౌజ్ ఉంటుంది కదా, అలాంటి బ్లౌజెస్కి మాత్రం మెయిన్ డాట్ పొడవు 2.35 ఇంచులు లేదా 3 ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు. బ్లౌజ్ పొడవు పెరిగినప్పుడు ఈ డాట్ పొడవు కూడా కాస్త పెంచాలని మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుందన్నమాట. కన్ఫ్యూజ్ లేకుండా ఇంత పెట్టాలా అంత పెట్టాలా అని. సపోజ్ ఇప్పుడు 15 ఇంచుల బ్లౌజ్ పొడవు ఉందనుకోండి, దానికి మనం 3 ఇంచులు ఫ్రంట్ డాట్ పెట్టుకోవచ్చు, ఈజీగా పెట్టేసుకోవచ్చు. అప్పుడే మీకు ఆ కప్ అనేది నీట్గా ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం 2.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర ఇలా క్రాస్గా స్టిచ్ చేసేయండి. అదే స్టిచ్ పైన సేమ్ ఇంకొక డబుల్ స్టిచ్ అనేది వేసేయాలి. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలండి. మనం ఎంత పొడవు పెడుతున్నామా అన్నది ఇంపార్టెంట్ కాదు, మనం కట్ చేసిన ఫ్రంట్ పార్ట్కి ఆ కప్ సైజ్ అనేది నీట్గా తేలిందా లేదా అనేది ఒకటి చూసుకుంటే చాలు. కరెక్ట్గా షోల్డర్ దగ్గర పట్టినట్టు ఉండాలన్నమాట కప్ అనేది. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇక్కడ మెయిన్ డాట్ కుట్టిన తర్వాత హుక్స్ పట్టీల వైపు వస్తుంది కదా, ఈ డాట్ని కుడదాం. ఒకవేళ మీకు కన్ఫ్యూజ్గా ఉంటే మీ దగ్గర కొలత బ్లౌజ్ ఉంటుంది కదా, కొలత బ్లౌజ్ తీసుకునైనా ఆ డాట్స్ ఎంత పొడవు ఉన్నాయో చూసుకుని ఆ ఉన్న పొడవుకి కొంచెం అటు ఇటుగా పెట్టుకున్న ప్రాబ్లం ఏమి ఉండదండి. స్టార్టింగ్ వచ్చి డాట్ విడ్త్ అంతా ఇంత పెట్టాలని లేదు, సన్నగా కుట్టాలి ఒక పాదం వరుసన. ఇంకా చెప్పాలంటే 1/4 ఇంచు కన్నా కాస్త తక్కువగానే కుట్టండి. అలాగే ఈ డాట్ యొక్క పొడవు వచ్చేసి ఇది కూడా మనం మెయిన్ డాట్ పొడవు ఎంత పెట్టుకున్నామో అంతే పెట్టేసేయచ్చు. 2.5 ఇంచులు. కావాలనుకుంటే కొంచెం పొడవు కూడా పెట్టచ్చు, అంటే 2.35 ఇంచుల వరకు కూడా పెట్టచ్చు. ఓకే, ఈ 2 డాట్లు కూడా కుట్టేసాం కదా. ఇప్పుడు ఆమ్ రౌండ్ వైపు ఉన్నటువంటి ఈ డాట్ కుట్టడం కోసం చూడండి, మనం ఏదైతే మెయిన్ డాట్ కుట్టామో కింది వైపు నుంచి మన హ్యాండ్ ఉంది కదా, కింది వైపు నుంచి మెయిన్ డాట్ కుట్టిన ఈ పాయింట్ దగ్గరికి ఇలా ఫింగర్ తోటి పైకి కొంచెం నొక్కినట్లుగా చేయండి ఇలాగా. ఓకే, ఇలా చేసిన తర్వాత ఇక్కడ మీరు పైనుంచి క్లాత్ని ఇలా ఒక ప్లీట్ లాగా పట్టుకోండి. చూడండి ఇలా. ఓకే, జస్ట్ ఇలా మెయిన్ డాట్ దగ్గర మాత్రమే పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఈ ఆమ్ రౌండ్కి ఇలా కరెక్ట్గా పెట్టండి. ఈ సైడ్ ఇలా ఎగుడు దిగుడు ఉండకూడదు అనమాట. హెచ్చు తగ్గులు అనేది ఉంటే మీకు ఫ్రంట్ అది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అవ్వదు.
ఇలా మీరు ఇలా క్రాస్ అనేది అడ్జస్ట్ చేయండి. అంటే ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఫోల్డింగ్ అనేది సమానంగా ఉండాలి. ఆ డాట్ యొక్క ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఉంటే మీకు కరెక్ట్గా మీరు కట్ చేసిన ఆ ప్యాటర్న్ ఏదైతే ఉందో దానికి కరెక్ట్గా ఈ డాట్ అనేది సెట్ అయినట్టు అనమాట. ఓకే, దీనికి మీరు కొలత పెట్టుకోవద్దు. అంటే ఆమ్ రౌండ్ తిరిగే చోట పెట్టుకుంటే సరిపోతుంది. అది తెలియలేదనుకోండి, మీరు పై వైపున కింది వైపున పెడితే క్రాస్ ఎగుడు దిగుడు వస్తుందన్నమాట. అలా కాకుండా మీరు ఇలా చూసుకునైనా డాట్ కుట్టచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ డాట్ ఎంత పొడవు పెట్టాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ రెండు మనం కుట్టేసి ఉన్నాం కదా డాట్స్, ఈ రెండిటికి మధ్య విడ్త్ ఎంత ఉందో చూడండి. ఓకే, ఎంత దూరం ఉందో చూడండి. ఇక్కడ వచ్చేసి 1.35 ఇంచుల వరకు ఉందండి. ఈ 1.35 ఇంచులకి కరెక్ట్గా మీరు ఇక్కడి నుంచి ఈ ఫోల్డింగ్ వరకు, డాట్ కుట్టే ఫోల్డింగ్ వరకు ఇలా చూసుకుని పెట్టండి. లేదు మీకు కొంచెం ఆ కప్ సైజ్ అనేది కొంచెం రౌండ్గా కావాలి అనుకుంటే 2 ఇంచులు కూడా ఇలా క్రాస్ అనేది పెట్టొచ్చు. అంటే ఏం లేదు, ఈ ఆమ్ రౌండ్ డాట్ అనేది కొంచెం పొడవు తగ్గుతుంది అంతే. దానివల్ల మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. కప్ సైజ్ నీట్గా రౌండ్ షేప్ వస్తుంది అన్నట్టు. ఓకే, ఇక్కడికి మార్క్ చేసుకున్నాం కదా, మనం మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా కుట్టేసేయాలి. ఒకవైపున ఫ్రంట్ పార్ట్ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. అలాగే ఈ థ్రెడ్స్ కొంచెం ఎక్కువ ఉండేలాగా వదలండి. ఇక్కడ డాట్స్ పాయింట్స్ దగ్గర చూడండి, చక్కగా మనకి ఆ ఫ్రంట్ పార్ట్ కప్ అనేది పర్ఫెక్ట్గా తేలింది. మీకు ఇంకా చెప్పాలంటే ఈ ఫ్రంట్ పార్ట్ కొంచెము దూరంగా డాట్స్ కావాలి మాకు, కప్పు మరీ ఇలా షార్ప్గా ఉన్నట్లు లేకుండా కొంచెం ఫ్లాట్గా కావాలి అనుకుంటే ఈ 3 డాట్ల యొక్క పొడవు కూడా కొంచెం తగ్గొచ్చు. అంటే ఇప్పుడు మనము మెయిన్ డాట్ పొడవు 2.5 పెట్టుకున్నాం కదా, 2.5 ఇంచులే పెట్టుకోవచ్చు అనమాట. ఏంటంటే మీకు మరీ చెస్ట్ లిఫ్టింగ్ అనేది ఎక్కువగా వద్దు, మీడియంగా చాలు అనుకుంటే 2.5 పెట్టుకోవచ్చు. ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. ఇదే విధంగా రెండవ ఫ్రంట్ పార్ట్ని కూడా డాట్స్ అనేటివి కుట్టాలి. రెండవ ఫ్రంట్ పార్ట్కి కూడా చూడండి, ఈ టక్స్లు ఇలా కరెక్ట్గా పెట్టండి. ఓకే, ఈ విధంగా చూడండి. ఇక్కడైతే నేను రెండిటికి కూడా ఫ్రంట్ పార్ట్లకి డాట్స్ కుట్టేశాను. ఇప్పుడు షేప్ బెల్ట్ని ఎలా కుట్టాలో చూస్తున్నాం. ఇవి వచ్చేసి షేప్ బెల్ట్ యొక్క లైనింగ్ క్లాత్స్, ఇవి వచ్చేసి ఒరిజినల్ క్లాత్లు అనమాట. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక మెయిన్ క్లాత్ ఒకటి తీసుకోండి. ఇలా మనకి షేప్ బెల్ట్ యొక్క లైనింగ్ క్లాత్ ఇలా ఎక్కువ ఉందని ఫోల్డింగ్ మీద తీసుకున్నాము. ఫోల్డింగ్ మీద లేకపోతే విడివిడిగా 2 పీసులైనా వేసేసుకోవచ్చు. వేస్ట్ క్లాత్ అయినా వేయచ్చు. షేప్ బెల్ట్ మనకి స్టిఫ్గా ఉండడం కోసము లైనింగ్ క్లాత్ పైన ఈ ఒరిజినల్ క్లాత్ తీసుకుని ఒరిజినల్ సైడ్ కింది వైపుకి పెట్టి రాంగ్ సైడ్ అనేది పైకి పెట్టండి. ఓకేనా, రైట్ సైడ్ కిందికి, రాంగ్ సైడ్ పై వైపుకి పెట్టి కింది వైపున లైనింగ్ క్లాత్ ఎక్కడ వరకు ఉందో చూసుకుని దానిని బట్టి చివరన ఒక స్టిచ్ చేసుకోవాలి స్ట్రైట్గా ఇలా. ఓకే, ఇలా కుట్టిన తర్వాత రెండవ షేప్ బెల్ట్ యొక్క ఈ లైనింగ్ క్లాత్ అలాగే ఒరిజినల్ క్లాత్ను రెండింటిని సెట్ చేసుకుని ఒకేసారి స్టిచ్ చేసుకుందాం. ఇలా రెండింటిని కూడా కుట్టిన తర్వాత థ్రెడ్ ఏమి కట్ చేయాల్సిన పని లేదండి. ఇప్పుడు ఈ పీసెస్ని ఇలా విడిగా తీసుకుని లైనింగ్ క్లాత్ని ఇలా కింది వైపుకి ఫోల్డ్ చేసేసి ఈ పై వైపున ఒక టాప్ స్టిచ్ వేయండి. లైనింగ్ క్లాత్ అనేది పై వైపుకి కనిపించకుండా ఈ స్టిచ్ వేయాలి ఇలా. ఓకే, రెండో షేప్ బెల్ట్ కూడా అంతే, లైనింగ్ క్లాత్ కిందికి ఫోల్డ్ చేసేసి ఈ టాప్ స్టిచ్ వేసేసుకుందాం. ఇలా కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు సైడ్స్ ఏమన్నా ఇలా హెచ్చు తగ్గులుంటే నీట్గా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసేయండి. ఇప్పుడైతే మనం షేప్ బెల్ట్ యొక్క రౌండ్ షేప్ తీయడం కోసం ఒక షేప్ బెల్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి ఉండేలాగా పెట్టండి. రెండో షేప్ బెల్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ అనేది ఈ క్లాత్ కింది వైపుకు ఉండేలాగా పెట్టండి. ఓకేనా, ఇలా చివరి ఎడ్జెస్ రెండు సమానంగా ఉండేలాగా ప్లేస్ చేయండి. ఓకే, ఇప్పుడు షేప్ బెల్ట్ నీట్గా సెట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ యొక్క హైట్ వచ్చేసి ఒక్క వైపున మాత్రము 3 ఇంచెస్ ఉండేలాగా పెట్టండి. 3 ఇంచులు కరెక్ట్గా మనకి ఇది 3 ఇంచులే ఉందండి ఇలా. ఓకే, కరెక్ట్గా ఒక మార్క్ చేసుకోండి. అలాగే రెండో చివరన వచ్చేసరికి 2.35 ఇంచులు క్వార్టర్లెస్ 3 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఓకే, పైన ఇప్పుడు 2 మార్కింగ్స్కి మధ్యలో 2.5 ఇంచులు 2.5 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఈ షేప్ బెల్ట్ మెజర్మెంట్ అనేది ఎవరికైనా సరిపోతుందండి. ఆ సైజు ఈ సైజు అని ఏమీ లేదు, ఎవరికైనా సెట్ అవుతుంది. ఇలా షేప్ బెల్ట్ మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేయండి.
ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న క్లిప్ అనేది మిస్ అయ్యింది. ఇక్కడ ఏంటంటే మనకి షేప్ బెల్ట్ కట్ చేసుకున్న తర్వాత ఒకవైపున 3 ఇంచుల హైట్ ఉండేలాగా పెట్టాం కదా. ఈ 3 ఇంచుల హైట్ ఉండే వైపు కట్ చేసినటువంటి షేప్ బెల్ట్ హుక్స్ పట్టీకి లేదా కాజా పట్టీ దగ్గర వచ్చేలాగా వెయ్యాలి. ఓకేనా. నేను ఇక్కడ టక్స్ కూడా పెట్టాను, ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది. అలా కాకుండా ఈ 3 ఇంచుల హైట్ పెట్టింది మీకు ఇలా సైడ్కి వచ్చేలాగా మార్చి కుట్టారనుకోండి, మీకు సైడ్ ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది పెరుగుతుందన్నమాట. దానివల్ల మీరు బ్లౌజ్ సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తుందన్నమాట. అలా కాకుండా మీరు షేప్ బెల్ట్లకి రెండు కూడా మనం ఏదైతే ఒకవైపున 3 ఇంచులు పెట్టాం కదా, ఆ 3 ఇంచులు పెట్టినది ఇలా ఎదురెదురుగా ఉండేలాగా చూసుకోండి. లేకపోతే షేప్ బెల్ట్లు రెండు ఆ 3 ఇంచులు పెట్టి ఒక టక్స్ పెట్టుకుంటే మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ని ఎలా కుట్టాలో చూస్తున్నాం. షేప్ బెల్ట్ ఇలా పెట్టుకున్నాం కదా మనం, చూడండి షేప్ బెల్ట్కి ఇవి 3 లేయర్స్ ఉంటాయి. రెండేమో లైనింగ్ పార్ట్స్ ఉన్నాయి, ఒకటేమో మెయిన్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే షేప్ బెల్ట్కి లైనింగ్ క్లాత్ ఒక లేయర్ని ఇలా విడిగా తీసేయండి. ఇది ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అనమాట. ఇప్పుడు ఇవి 2 లేయర్స్ ఉంటాయి కదా, లైనింగ్ క్లాత్ ఒకటి, మెయిన్ క్లాత్ ఒకటి. వీటి రెండింటిని మాత్రమే ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేయండి. మళ్ళీ చెప్తున్నానండి, షేప్ బెల్ట్ యొక్క హైట్ 3 ఇంచులు ఏదైతే పెట్టుకున్నామో అది హుక్స్ పట్టీ లేదా కాజా పట్టీ వైపుకి వచ్చేలాగా చూసుకోండి. 2 ఇంచులు పెట్టి కట్ చేసిన షేప్ బెల్ట్ చివర వచ్చేసి సైడ్కి వెళ్ళేలాగా ఉండాలి. ఓకే, క్లియర్ కదండి. అర్థమవ్వకపోతే చెప్పండి, ఇంకో వీడియోలో నేను ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ బ్లౌజ్ యొక్క మెయిన్ డాట్ కుట్టాం కదా మనం, దానిని ఇలా ఫోల్డ్ చేయండి. ఖచ్చితంగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేయకపోతే ఫ్రంట్ పార్ట్ షేప్ అంతా పాడైపోతుంది అనమాట. అస్సలు నీట్గా ఉండదు ఫిట్టింగ్ అనేది. ఫోల్డ్ చేసి పాదం వైపుకి పెట్టండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా తిప్పండి. చూసారా, ఇలాగా చూడండి. ఇది విడిగా ఉంది కదా ఒక షేప్ బెల్ట్. ఇప్పుడు ఈ షోల్డర్ పార్ట్ ఏదైతే ఉందో షోల్డర్ని ఇలా ఫోల్డ్ చేసేయండి. మొత్తం ఫ్రంట్ పార్ట్ని అంతా ఇక్కడ నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసి షేప్ బెల్ట్ పైన ఉంచండి ఇలాగా. ఇప్పుడు మనం విడిగా తీసినటువంటి సింగిల్ లేయర్ ఉంది కదా షేప్ బెల్ట్, ఈ పీస్ని కూడా ఇలా పెట్టేసేయండి. అంటే మధ్యలో ఫ్రంట్ పార్ట్ ఉంటుంది, షేప్ బెల్ట్ మధ్యలో ఉండిపోతుంది అనమాట. ఇలా చివరి వరకు కూడా ఒకే లెవెల్లో స్టిచ్ చేసేయండి. ఇది ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఈ వీడియోస్ అనేటివి నేను చాలా పోస్ట్ చేస్తున్నాను ఇలాగా. ఓకే, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉన్నటువంటి ఫ్రంట్ పార్ట్ని ఇలా లాగేశారంటే ఈజీగా వచ్చేస్తుంది. అలాగే చాలామంది నెక్ బ్లౌజ్ మొత్తానికి ఇన్విజిబుల్ పైపింగ్ చేసుకున్నప్పుడు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవచ్చండి, అసలు చేయడానికి అవుతుందా లేదా అని కూడా చాలామంది అడుగుతున్నారండి. చేయొచ్చు, నేను మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను. చూడండి, లాగేసాం కదా, నీట్గా వచ్చింది. చూడండి ఎలా కుట్టామో కూడా తెలియనట్టుగా ఉంటుందన్నమాట షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు షేప్ బెల్ట్ అంతా జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, దీనిని నీట్గా కట్ చేసేయండి. ఇలాగే రెండవ ఫ్రంట్ పార్ట్కి కూడా షేప్ బెల్ట్ని జాయిన్ చేసేయండి. చూడండి, ఇక్కడైతే నేను 2 ఫ్రంట్ పార్ట్లు కుట్టేశాను. ఇప్పుడు హుక్స్ పట్టీ కాజా పట్టీ ఎలా కుట్టాలో చూస్తున్నాం. ఫస్ట్ మీకు ఇక్కడ నేను హుక్స్ పట్టీ ఎలా కుట్టాలో చూస్తున్నానండి. హుక్స్ పట్టీ క్లాత్ తీసుకుని బ్లౌజ్కి ఇక్కడ నేనైతే ఎడమ వైపు వేస్తున్నాను, కొంతమంది కుడివైపు కూడా వేసుకుంటారు. హుక్స్ పట్టీ వేసేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకే ఉండేలాగా చూసుకుని షేప్ బెల్ట్ కిందికి ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా స్ట్రైట్గా కుట్టేసేయండి. అలాగే ఇక్కడ ఎక్కువ ఖర్చులు పెట్టి కుట్టొద్దు, ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర నొక్కేస్తుందండి, సన్నగా కుట్టాలి. పీస్ని ఇలా పక్కకి తిప్పేసి పై వైపున మళ్ళీ ఇంకొక టాప్ స్టిచ్ అనేది వేయండి. ఇలా కుట్టిన తర్వాత చూడండి, ఇలా ఒక పట్టీ వరుసన హుక్స్ పట్టీ క్లాత్ని ఫోల్డ్ చేయండి. మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్, డబుల్ ఫోల్డింగ్ చేయండి. అంటే హుక్స్ పట్టీ క్లాత్ అనేది పైకి కనిపించకూడదు, మొత్తం లోపల వైపే ఉంటుంది. చివరన కాస్త గట్టిగా రఫ్ చేసేసి ఇక్కడ నేను చూపించిన విధంగా స్ట్రైట్గా ఇలా పై వరకు కూడా కుట్టేసేయండి. ఇంతేనండి, హుక్స్ పట్టీ కుట్టడం చాలా ఈజీ. ఓకే, ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి నెక్తో సమానంగా. ఇప్పుడు కాజా పట్టీ ఎలా కుట్టాలో చూద్దాం. చూడండి, ఇక్కడ నేను కాజా పట్టీ వచ్చేసి కుడి చేతి వైపునున్న ఫ్రంట్ పార్ట్కి వేస్తున్నానండి. కాజా పట్టీ వేసేటప్పుడు రాంగ్ సైడ్ వైపు నుంచి ఇలా షేప్ బెల్ట్ కిందికి ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఫోల్డ్ చేసేసి ఈ చివరన కుట్టండి. స్ట్రైట్గా కుట్టాలి, ఎక్కువ ఖర్చులు పెట్టొద్దు.
కుట్టిన తర్వాత ఈ పీస్ని ఇలా పక్కకు పెట్టేసి, అలాగే కాజా పట్టీ దగ్గర ఈ పొరపాటు మాత్రం అస్సలు చేయొద్దండి, చెప్తున్నాను చూడండి. ఫస్ట్ మీరు ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసేటప్పుడు ఇలా ఒక ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక డబల్ ఫోల్డ్ చేసుకునేటప్పుడు మనం ఏదైతే ముందు కుట్టిన ఈ కుట్టు ఉంటుంది కదా, మనము కాజా పట్టీని జాయిన్ చేసిన కుట్టు, సేమ్ అదే కుట్టు మీదకి ఈ కాజా పట్టీని ఫోల్డ్ చేయాలి. అలా కాకుండా మీరు ఇలా మొత్తానికి ఫోల్డ్ చేశారనుకోండి, ఫ్రంట్ పార్ట్ తగ్గిపోతుంది అనమాట, ఒక 1 ఇంచ్ వరకు తగ్గిపోతుంది. అలా తగ్గడం వల్ల ఫ్రంట్ మీరు హుక్స్లు కాజాలు పెట్టుకునేటప్పుడు కూడా చాలా ప్రాబ్లం అయిపోతుంది అనమాట, షోల్డర్ కూడా ముందుకు గుంజుతుంది. చూడండి, కరెక్ట్గా ఈ కుట్టు ఏదైతే ఉందో కుట్టు మీదకి మాత్రమే ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని కుట్టాలి, అప్పుడే కరెక్ట్గా వస్తుంది. చివరన గట్టిగా రఫ్ చేసేయండి. నీడిల్ ఎప్పుడు ఇలా మనం పాదం పైకి తీసినప్పుడు క్లాత్ లోపలికే ఉండాలి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసేయండి. ఇంతేనండి, హుక్స్ పట్టి కాజా పట్టి కుట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇలా కుట్టిన తర్వాత ఇలా పక్కకి తిప్పి ఒక పాదం వరుసన మళ్ళీ కింది వైపుకి ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చివరన మళ్ళీ ఇంకొకసారి గట్టిగా రఫ్ చేయండి. పై వైపున ఎక్స్ట్రాగా ఉన్న కాజా పట్టీని కట్ చేసేయండి. ఇప్పుడు చూడండి, మనకి ఫైనల్గా ఫ్రంట్ పార్ట్లు 2 కూడా రెడీ అయిపోయాయి. ఒకవేళ మనం బ్యాక్ పార్ట్ ముందుగానే కుట్టుకొని ఉంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్ని షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత మెడ పీస్ కుట్టడము, తర్వాత హ్యాండ్ జాయింట్, తర్వాత సైడ్ జాయింట్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ వీడియోలో ఓన్లీ నేను మీకు ఫ్రంట్ పార్ట్ ఒక్కటే క్లియర్గా చూపించాలి అనుకున్నానండి, చూపించాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.